మోసం చేయడం, ఎన్నికలలో తన అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం దిగజారి నీచంగా వ్యవహరించడంలో ఈ రాష్ట్రంలో వరదరాడిని మించినటువంటి వ్యక్తి లేనే లేడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఆయన పుట్టుకలతో కానీ అది పోయే ప్రసక్తే లేదు. కట్టుబొల్లం పెట్టి కౌన్సిలర్లను పెట్టి వైస్ చైర్మన్ చేసుకున్నాడు, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు చేసుకున్నాడు, నీటి సంఘాలు చేసుకున్నాడు, వార్డు మెంబర్లను చేసుకున్నాడు, వైస్ చైర్మన్ చేసుకున్నాడు. ఆయనకు ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి వార్డు మెంబర్ పదవి వరకు అన్ని సమానంగానే చూస్తాడు. తన కైవసం చేసుకునే దానికోసం ఎంతటి నీచానికైనా ఎంతటి మోసానికైనా దిగజారుతాడు. నిన్న కూడా దిగజారినాడు. 85 సంవత్సరాల వయసులో చిన్న పదవి కోసం దిగజారి ఇంత నీచంగా వ్యవహరించినాడు. ఇతనికే మేము ఓటేసిందని చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు బాధపడే పరిస్థితి, వరదరాజిరెడ్డికే మేము ఓటు వేసిందని చెప్పి సిగ్గుపడే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. చిట్ట చివరికి ఎంత దిగజారిపోయినాడు ఆయన అంటే కన్నా ఫేక్ ఐడి కార్డు, వార్డు మెంబర్లకు ఫేక్ ఐడి కార్డులు, వార్డు మెంబర్లు కాని వాళ్లకు వార్డు మెంబర్లు అని చెప్పి ఒక ఫేక్ ఐడి కార్డు తయారు చేసి మెడలో వేసి వాళ్ళ లోపల పంపించి పోలీసు వాళ్ళు పంపిస్తే లోపల మహేశ్వర్ అనే ఉద్యోగస్తురాలు కాదు గుర్దీలు తప్పుడు మనుషులు అని చెప్పి వ్యతిరేకిస్తే నిన్న బయటకు వచ్చినాడు తప్ప, లేకపోతే ఎన్నిక చేసుకుంటాడు. అంటే ఫేక్ ఐడి కార్డు వార్డు మెంబర్ల కోసం పెట్టి ఎలక్షన్ జరుపుకునే దానికోసం దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో వరదరాజిరెడ్డి ఉంటాడు. ఇంకెవ్వరూ ఉండనే ఉండరు. ఈ సత్యాన్ని గుర్తెరగాల ప్రజలు, పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరపాలి. మరొక్కసారి పోలీసులు నమ్మి నేను ఇంట్లో కూర్చుంటానా, మీ ఇష్టం.